వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. మన నారుమళ్ళు అయితే ఒక్క మొక్క కూడా తరుగుపోకుండా మనం అయితే కాపాడుకున్నాము. ఎలాంటి యాజమాన్య పద్ధతి పాటించాలని మీకు అయితే తెలుపుతాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా చివరిలో ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. ఈ వేరు వ్యవస్థ చూస్తున్నారు కదా, ఈ యొక్క వేరు వ్యవస్థ ఈ విధంగా పుట్టుకొని రావాలి అంటే, ఈ యొక్క కాండం పైన కూడా వేరు వ్యవస్థ అనేది రావాలి అంటే నేను తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతి ఏంటి అన్నది కూడా మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. సో కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ప్రజెంట్ మీకు బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నది మన యొక్క మిర్చి నారండి. సో చాలా అద్భుతంగా అయితే ఉంది. మొలకెత్తిన మొక్క మొలకెత్తినట్టుగా ప్రతి మొక్క కూడా బ్రహ్మాండంగా ఉంది. ఒక్క మొక్క కూడా తరుగుపోవడం అనేది అయితే జరగలేదండి. అంటే ఒక్క మొక్కకు కూడా కుళ్ళుడు కానీ మనకు పురుగు సమస్య కానీ రానియకుండా దీనికి తగినట్టుగా యాజమాన్య పద్ధతులు అయితే మనమైతే పాటించాం. మీకు ఒకసారి బ్యాక్గ్రౌండ్ వీడియోతో చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. సో ఎంత బ్రహ్మాండంగా ఉందో నారైతే. సో చాలా అంటే చాలా హెల్దీగా ఉంది. దీనికి ఎగ్జాక్ట్గా ఒక 3 days బ్యాక్ అంటే 18-19వ రోజు నేను 20 అదేవిధంగా హ్యూమిక్ యాసిడ్ గుళికలు, అదేవిధంగా మైకోరైజల్ బ్యాక్టీరియా ఈ మూడు గుళికలు కలిపి వెదజల్లుకోవడం అయితే జరిగింది. సో చూసుకోవచ్చు ఎంత క్లీన్ గ్రోత్ తోటి అయితే వస్తూ ఉందో, అండ్ కాండం కూడా చూడండి ఎంత దృఢంగా వస్తూ ఉందో. సో మొన్న వర్షం పడ్డది, ఆ వర్షానికి మొన్న వర్షం పడ్డది, ఆ వర్షానికి మొత్తం కూడా పైన మట్టి పడిందండి, మీరు చూసుకోవచ్చు. సో చాలా అంటే చాలా హెల్దీగా ఉందండి మొక్క అయితే. ఇవాళకి 23 రోజులు, 22 రోజులు. సో చాలా అంటే చాలా హెల్దీగా ఉంది మొక్క అయితే. ఎక్కడ కూడా తగ్గుముఖం కాకుండా ఉంది. ప్రతి కాలువ చూసుకున్నా కూడా ఇదే విధంగా ఉంది. సో చాలా అద్భుతంగా వచ్చిందండి మొక్క అయితే. చాలా హెల్దీగా ఉంది, చాలా బలంగా వస్తూ ఉంది చూడండి మీరు. సో అందుకనే నేను నర్సరీ మొక్కల కంటే కూడాను మన యొక్క మట్టు మీద వేసుకున్న మొక్కకి ఎక్కువ పీరియడ్ అయితే ఇస్తానండి. సో ఎందుకంటే మొక్క చాలా దృఢంగా ఉంటుంది, వేరు వ్యవస్థ అధికంగా ఉంటుంది, అండ్ తల్లి వేరు వ్యవస్థ అనేది వృద్ధిలో ఉంటుంది. ఏది మన యొక్క మట్టు మీద వేసుకున్నటువంటి నారుకి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు దీనికి తీసుకున్న యాజమాన్య పద్ధతులు తీసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మెటలాక్సిల్ కొట్టుకున్నాను, తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ కొట్టుకున్నాను, దాని తర్వాత మ్యాంకోజమ్ ప్లస్ మెటలాక్సిల్ వచ్చేసి మన యొక్క రెడామిల్ గోల్డ్ టెక్నికల్ కొట్టుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత నాటివో ఒకసారి కొట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఇయ్యాల చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఆల్రెడీ నేను ఇక్కడ స్ప్రే చేశాను, మీకు కనబడుతుంది అనుకుంటాను. సో ఈ స్ప్రే కనుక చూసుకున్నట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ ప్లస్ మెటలాక్సిల్ రెండింటి కాంబినేషన్ తోటి కొట్టి, దాంట్లో కొంచెం లైట్గా దోమలు అనేవి లైట్గా ఎక్కడైనా ముడత ఎఫెక్ట్ అనేది రాకుండా ఉండడానికి వచ్చేసి నేను ఇథియాన్ ప్లస్ సైపర్మిథిన్ వచ్చేసి 25 ml అండి. సో 25 ml వచ్చేసి ఒక పంపుకు అనేది వేసుకోవడం అయితే జరిగిందండి. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే దీంట్లో ఒక మైక్రో న్యూట్రియంట్ అనే ఫార్ములా 6 అనేది కలపడం అనేది జరిగింది. సో కలుపు అయితే అవుతుంది, ఆ కలుపు అయితే నియంత్రణ అయితే చేసుకోవాలి. సో చూసుకోవచ్చు వేరు వ్యవస్థ అనేది ఎలా వస్తూ ఉందో మీరు ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి. సో మీకు చూపిస్తాను చూడండి, వేరు వ్యవస్థ అనేది ఎలా అభివృద్ధి చెందుతుందో మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో పైన కూడా కాండం పైన కూడా మొత్తం కూడా వేర్లు పుట్టుకొస్తూ ఉంది. సో ఎందుకంటే మనం హ్యూమిక్ యాసిడ్ అండ్ హ్యూమిక్ అమినో యాసిడ్ గుళికలు, అదేవిధంగా మైకోరైజల్ బ్యాక్టీరియా వేసాం కదా. సో అది వేరు వ్యవస్థని చాలా అద్భుతంగా డెవలప్ చేస్తుందండి. సో వేరు వ్యవస్థని అద్భుతంగా డెవలప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు రూట్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో రూట్స్ డెవలప్ అవ్వడం వల్ల మనకు మొక్క చాలా హెల్దీగా అండ్ గ్రీనిష్గా రావడం అనేది జరుగుతుంది. సో ఇదంతా కూడా నేను వెదజల్లుకున్నది. సో ఇక్కడ చూపిస్తాను మీకు చూడండి, లైన్లో వేసుకున్నది. మా తాత చివరిలో లైన్లో వేసాడని చెప్పాను చూసారా. సో ఇది లైన్లో వేసుకున్నది చూడండి, ఎంత బ్రహ్మాండంగా మొలిచిందో చూడండి. లైన్లో ఒక్క మొక్క కూడా తరుగుపోకుండా బ్రహ్మాండంగా మొలిచిందండి. మనం వేసుకున్న వెరైటీస్ వచ్చేసి వాయుతేజ 9, హాసికా 22, సూపర్ కింగ్ ఫిషర్. వాయుతేజ 9, హాసికా 22, సూపర్ కింగ్ ఫిషర్. చూడండి ఎక్కడ కూడా ఎటువంటి మొక్క తరుగు లేకుండా ఎంత బ్రహ్మాండంగా మొలిచిందో మీరు ఒకసారి చూసుకోవచ్చండి. లైన్లో మీకు క్లియర్గా కనబడుతుంది. ఇదేంటంటే మొత్తం వెదజల్లుకున్నది, అంటే నేను మొత్తం చల్లేశాను అన్నమాట. ఒక్క మొక్క కూడా తరుగుపోకుండా చాలా అద్భుతంగా అయితే నిలిచింది. సో అసలు కుళ్ళుడు అనేవి దగ్గర కూడా రాలేదు మన దానికి. సో ముడత లాంటిది కూడా ఎటువంటిది లేకుండా ఎంత క్లీన్నెస్గా ఉందో చూడండి. సో చాలా అద్భుతంగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదండి, బ్రహ్మాండంగా ఉంది నారైతే కనుక. ఇంకొక 15-20 రోజుల్లో మనకు నారైతే అందుతుంది. 15 రోజుల్లో మ్యాక్సిమం వచ్చేస్తుంది, కానీ 20 రోజులు అయితే వస్తానండి. ఎందుకంటే మినిమం 40 రోజుల నారైతే ఖచ్చితంగా వేసుకోవాల్సి, 40 నుంచి 45 రోజుల నారనైతే మనం వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు మొక్క దృఢంగా నిలబడుతుంది, మనకు ఎటువంటి డ్యామేజ్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ మొక్క వేసుకునేటప్పుడు ఎలా వేసుకోవాలన్నది కూడా మీకు ఒక వీడియో చేసి అయితే చూపిస్తాను. అండ్ దుక్కి పద్ధతి చూడండి, ఇప్పుడు మన యొక్క మిరప దుక్కినైతే బ్రహ్మాండంగా అయితే దుక్కి చేసుకొని ఉంచుకున్నాము. సో గడ్డి లాంటిది రాకుండా ఉండాలంటే ఒక 2-3 సార్లు దుక్కి అయితే ఖచ్చితంగా చేసుకొని ఉంచాలండి, అప్పుడే కలుపు నియంత్రణలో ఉంటుంది. సో మనం కలుపుని నివారించాలి అనుకుంటే కనుక దుక్కి అనేది చేసుకుంటూ ఉండాలి.
అండ్ దుక్కి చేసుకునే ముందు ఈ యొక్క వేరు కుళ్ళు లాంటివి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశం గురించి ఫర్దర్ వీడియో అయితే మీకైతే నేను చేసి చూపిస్తానండి. దానికి ఒక లాంగ్ వీడియో నేను చేస్తాను. సో చాలా అద్భుతంగా ఉందండి ప్రజెంట్ అయితే మన యొక్క మిరపనారు. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో పాటించండి. మెటల్ ఆక్సిల్ ప్లస్ కాపర్ ఆక్సిక్లోరైడ్, దాని తర్వాత మనము రెడామిల్ గోల్డ్ ప్లస్ రెడామిల్ గోల్డ్ టెక్నికల్, దాని తర్వాత నాటివో, దాని తర్వాత మళ్ళీ కాపర్ ఆక్సిక్లోరైడ్ కొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు సో ప్రతి ఒక్క దాంట్లో పురుగు అనేది మస్ట్ అండ్ షుడ్గా కలుపుకోవడం జరిగిందండి. సో పురుగు అనేది మనకు ముఖ్యంగా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే చిన్న దశలో పురుగు కొట్టేయడం వల్ల మొక్క నారు ఎదుగుదల అనేది ఉండదు. అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ రావు కాబట్టి మనకు మొక్క అనేది అక్కడికి ఆగిపోవడం అనేది జరుగుతుందండి. సో కాబట్టి ఖచ్చితంగా మనము పురుగు నియంత్రణ కూడా చేసుకుంటూ ఉండాలి. సో హ్యూమిక్ యాసిడ్ అండ్ ఈ యొక్క 20-20తో మనం మొదటిసారి 20-20 వేసేటప్పుడు హ్యూమిక్ యాసిడ్ అదేవిధంగా మైకోరైజల్ బ్యాక్టీరియా మరియు హ్యూమిక్ యాసిడ్ 20-20-0-13 ఈ కాంప్లెక్స్ని వేసేటప్పుడు అయితే ఈ మూడింటిని కలిపేసుకున్నట్లయితే మీ నారు చాలా దృఢంగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటలకు షేర్ చేయండి ఫ్రెండ్స్.